హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ సేవ మీ అందరి సేవలో. తెలంగాణ ఎంసెట్ లో మెడిసిన్ ని వేరు చేయడం వల్ల టీజీఈఏపీ సెట్ గా పిలవడం జరుగుతుంది. సో ఈ టీజీఈఏపీ సెట్ 2025 కి మీరే స్వయంగా ఆన్లైన్ లో ఈజీగా ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు అండ్ వీటికి ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అండ్ ఎక్కడ ఏ ఆప్షన్స్ ఎంచుకోవాలి అనే విషయాల గురించి క్లియర్ గా ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో ఇందుకు సంబంధించిన వెబ్సైట్ ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్సైట్ యొక్క లింక్ ని మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఆ లింక్ ని ఓపెన్ చేసుకొని ముందుగా పే రిజిస్ట్రేషన్ ఫీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వాలిఫైయింగ్ అయ్యే ఎగ్జామినేషన్ ఏంటిదని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నవారైతే ఎంపీసీఆ బైపీసీఆ సెలెక్ట్ చేసుకోవాలి. అదే డిప్లొమా అయితే డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, మీ బోర్డు కూడా సెలెక్ట్ చేసుకొని హాల్ టికెట్ నంబర్ ని ఎంటర్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్ గా నేమ్ అనేది ఫెచ్ అవుతుంది. నేమ్ ఫెచ్ కాకపోతే యాజ్ పర్ ఎస్ఎస్సి నేమ్ ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేసి మీ కాంటాక్ట్ మొబైల్ నంబర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్యాస్ట్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని హ్యాండిక్యాప్డ్ ఎవరైతే వేస్తాని లేదంటే నో అని పెట్టేసుకొని మీరు పేమెంట్ మెథడ్ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాలి. నెట్ బ్యాంకింగ్ కానీ డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ. సో మీరు ఏ పేమెంట్ మెథడ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు మినిమం 24 రూపీస్ ఎక్స్ట్రా అమౌంట్ అనేది పడుతుంది. సో ఇక్కడ టిక్ మార్క్ పెట్టేసి సబ్మిట్ చేసేస్తే మీకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో పేమెంట్ కంప్లీట్ అయిపోయాక మీకు ఒక పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది. అది నోట్ చేసుకుని పెట్టుకోండి. ఆల్రెడీ మొబైల్ కూడా మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత ఇందులో మీరు క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేయాలి. మీ క్యాస్ట్ కేటగిరీలో సబ్ కేటగిరీ ఏదైతే ఉంటుందో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఉంటే ఎంటర్ చేయొచ్చు, లేదంటే అది ఆప్షనల్. అండ్ స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీలో మీరు ఎన్సీసీ కానీ స్పోర్ట్స్ కానీ ఎందులో అయినా పార్టిసిపేషన్ చేసి ఉంటే అది టిక్ మార్క్ పెట్టేసుకోండి. ఆ తర్వాత మీరు మైనార్టీ ఎవరైతే మైనార్టీ అనేది సెలెక్ట్ చేసుకోండి, లేదంటే నాన్ మైనార్టీ ఉంచేసేయండి. అండ్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి మాక్సిమం ఇప్పుడు 1 lakh to 2 lakh ఉంటుంది కాబట్టి అది సెలెక్ట్ చేసుకోండి, లేదా మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఎంత ఉంటే అంత పెట్టుకోండి. అండ్ క్యాండిడేట్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేదంటే అది కూడా ఆప్షనలే. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ లో మీ కమ్యూనికేషన్ అడ్రస్ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డీటెయిల్స్ లో మీరు ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఏ ఏరియాలో చదువుతున్నారని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రూరల్ కానీ అర్బన్ కానీ ఏదైతే ఉంటుందో ఆ ఏరియా సెలెక్ట్ చేసుకొని మీరు ఎగ్జామినేషన్ ఆల్రెడీ పాస్ అయితే పాస్ అయిన ఇయర్, లేదైతే అపియరింగ్ అయితే మీరు పాస్ అయ్యే ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి. మీరు గవర్నమెంట్ కాలేజా ప్రైవేట్ కాలేజా ఎందులో చదువుతున్నారో సెలెక్ట్ చేసుకొని మీ ఎస్ఎస్సి డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. హాల్ టికెట్ నెంబర్, పాస్ అయిన ఇయర్, మంత్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్లేస్ ఆఫ్ స్టడీలో మీరు ఫస్ట్ క్లాస్ నుండి ఇంటర్ వరకు ఏ డిస్ట్రిక్ట్ లో చదివారో సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ లోకల్ ఏరియాగా మీరు ఓఈ కేటగిరీ కిందకి వస్తారా లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీ కింద వస్తారా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చివరిగా ఎగ్జామినేషన్ సెంటర్స్ లో మీకు 3 ప్రిఫరెన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో మీకు దగ్గరలోని సెంటర్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద డిక్లరేషన్ టిక్ పెట్టేసి ముందుగా అప్లికేషన్ ని సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ చేస్తే మీకు అప్లికేషన్ కంప్లీట్ గా చూపిస్తుంది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే ముందుగానే ఎడిట్ చేసుకోండి. అన్ని కరెక్ట్ గా ఉంటే సబ్మిట్ చేసేస్తే మీకు ఒక అప్లికేషన్ ఐడి జనరేట్ అవుతుంది. అండ్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఒక పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ అవుతుంది. సో ఈ పీడిఎఫ్ ఫైల్ ని మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే April 6th నుండి 8th వరకు అవకాశం కూడా ఇవ్వడం జరిగింది. ఆ టైంలో మీరు ఈ అప్లికేషన్లో కరెక్షన్స్ అనేది చేసుకోవచ్చు. 19th నుండి హాల్ టికెట్స్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఏప్రిల్ ఎండింగ్ అండ్ May 1st వీక్లో మీకు ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఈ విధంగా ఈజీగా టీజీఈఏపీ సెట్కి మీరే స్వయంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.